హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. సో, నేనిప్పుడైతే 'డిమాంటిక్ కాలనీ 2' సినిమా చూసి రావడం జరిగింది మరి. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది మీతో పాటు షేర్ చేసుకుంటానన్నమాట. కథా సారాంశంలోకి వెళ్ళినట్లయితే 'డిమాంటిక్ కాలనీలో' ఓ ఇంటిలో అనుమానాస్పద మరణాలు సంభవిస్తుంటాయన్నమాట. ఆ మరణాలు మిస్టరీగా ఉండడంతో అందరూ ఆ ఇంట్లోకి వెళ్ళడానికి భయపడుతుంటారన్నమాట. ఆ క్రమంలో ఆ ఇంటిలోకి ప్రవేశాన్ని నిషేధిస్తారన్నమాట. ఇలాంటి క్రమంలో మిస్టరీగా మారిన తన ప్రియుడు శామ్యూల్ రిచర్డ్ సర్జు ఖలీదు సూసైడ్ వెనుక కారణాలు దెబ్బి ప్రియ భవానీ శంకర్ తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడుతుందన్నమాట. అందుకోసం ఓ స్వామి దావోసి సెరింగ్ దుర్జన్ని సహాయం తీసుకుంటుందన్నమాట. శామ్యూల్ రిచర్డ్ సూసైడ్ వెనుక కారణం ఏంటి? శామ్యూల్ ఆత్మతో ఎందుకు మాట్లాడాలనుకుంటుంది? డిమాంటి కాలనీలో పాడుపడిన ఇంటిలో పుస్తకంలో ఏమున్నది? ఆ ఇంట్లో మిస్టరీ బంగారు చైన్ ఏమిటి? డిమాంటి కాలనీలో శ్రీని, రఘు, అరుళ్, నిధి అనే కవల సోదరులకు సంబంధం ఏమిటి? హాస్పిటల్ బెడ్‌పై ఉన్న రఘును ఎందుకు కాపాడాలి అని ప్రయత్నిస్తుంటారు? దెబ్బకి స్వామికి ఎలాంటి సహాయం చేశాడు? దెబ్బకి తన ప్రియుడికి సూసైడ్ వెనుక కారణాలు తెలిసాయా? అనే ప్రశ్నలకు సమాధానం 'డిమాంటి కాలనీ 2' సినిమా కథనమాట. తమిళంలో విడుదలైన భారీ విజయం సాధించిన 'డిమాంటి కాలనీ' సినిమాకి సీక్వెల్‌గా దర్శకుడు అజయ్ అరుణ్ జ్ఞానముత్ అనే ఈ మూవీనైతే రూపొందించారన్నమాట. దాదాపు కథలో మెయిన్ పాయింట్ ఒకేలా ఉన్నా వారి చుట్టూ రాసుకున్న పాత్రలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని, ప్రేమ కథ, కుట్రలు, మోసాలు లాంటి అంశాలు చక్కగా తెర మీద చెప్పాలనే ప్రయత్నంలో మరోసారి సక్సెస్ అయ్యారనేది చెప్పొచ్చనమాట. తనకు అత్యంత బలంగా మారిన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడికి ఊపిరి అందేటట్లుగా చేయడం జరిగిందనమాట. మంచి భావోద్వేగాలతో కట్టిపడేసాడనమాట జనాలనైతే. అలాగే టెక్నికల్ అంశాలతో థియేటర్‌లో ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురి చేశారని చెప్పొచ్చనమాట. రకరకాల ట్విస్టులతో, టర్నులతో సినిమా అత్యంత అద్భుతంగా అయితే కథనైతే రూపుదిద్దారని చెప్పొచ్చనమాట. ఈ చిత్రంలో దెబ్బకి ప్రియ భవాని శంకర్ సినిమాను ముందుకు తీసుకెళ్లారనేది చెప్పొచ్చనమాట. గ్లామర్‌తో తారాగా మనకు పరిచయమైన ఈ బ్యూటీని ఈ సినిమాలో కొత్త కోణంలో చూసే అవకాశం ఉంది. గ్లామర్, ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాలు ఆధారంగా సాగే పాత్రలు ఆమె ఒదిగిపోయారని చెప్పొచ్చనమాట. మంచి కాన్సెప్ట్‌తో తీశారని చెప్పొచ్చనమాట. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం సినిమా అయితే ఈ విధంగా అయితే నాకైతే అనిపించిందనమాట. సో, ఖచ్చితంగా మీరు చూస్తే మీకెలాగనిపించింది? మీ యొక్క రివ్యూ రూపంలో చెప్పొచ్చు. ఎందుకంటే హర్రర్ సినిమా కాన్సెప్ట్‌లో ఖచ్చితంగా తమిళోళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. 'కాంచన' సినిమా ఎలాగుంటది? 'కాంచన 2' ఇలాగైతే వచ్చి దానికి అదే విధంగా సీక్వెల్ ఒకటి 'డెమాంటిక్ కాలనీ' కూడా అదే సీక్వెల్ వే ఆఫ్ స్టైల్‌లో సినిమా అయితే రూపుదిద్దడం జరిగిందనమాట. సినిమా అయితే ఓ రేంజ్‌లో ఉందని చెప్పొచ్చు. మరింత ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎళ్ళాల్సిన అవసరం లేదు. లైట్‌గా ఎళ్లి చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందని చెప్పొచ్చనమాట. సో, నాకైతే అనిపించింది. మీకెలాగ అనిపించిందంటే మీరు చూసినైతే మీ యొక్క రివ్యూ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అన్నమాట. థాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్. మరొక వీడియోతో మీ ముందుకైతే ఖచ్చితంగా నేనైతే మళ్ళీ వస్తానన్నమాట. థాంక్ యూ సో మచ్ వాళ్ళకి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.